హాయ్ అండి. ఇక్కడొచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్‌ని హాఫ్ హ్యాండ్స్ కింద కన్వర్ట్ చేయమని అయితే తీసుకొచ్చారనమాట. ముందుగా మనం హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కూడా మనము హాఫ్‌కి అయితే ఫోల్డ్ చేసుకొని, వీటినైతే మనకి మెజర్‌మెంట్ కోసం బ్లౌజ్ ఇచ్చుంటారు కదా! ఆ బ్లౌజ్‌ని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలనమాట. పొడవనేది మెజర్ చూసుకొని, ఒక స్ట్రెయిట్ లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత కింది వైపు అంటే చంక వైపు అనేది పొడవు ఉంటుంది కదా! ఆ యొక్క పొడవును కూడా కింది వైపు ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ యొక్క హ్యాండ్ పార్ట్ అనేది కర్వ్ తిప్పుకోవాలన్నమాట. అంటే హ్యాండ్ పార్ట్ డ్రాయింగ్ అనేది వేసేయాలండి. ఈ విధంగా వేసుకొని ఈ పైన ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ పార్ట్ని అయితే తీసుకొని దాని సెంటర్కి ఈ విధంగా మార్క్ చేసుకొని, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ సైడ్ అనేది మనం లోతు తీయాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ పార్ట్ని దీని పై వైపున వేయండి. వేసిన తర్వాత దీనికి కూడా ఈ యొక్క క్రాస్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న వాటిని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమేనండి. బ్లౌజ్ యొక్క షోల్డర్ పార్ట్కి అదేవిధంగా హ్యాండ్కి సెంటర్ అనేది చూసుకొని ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకుంటే హ్యాండ్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుందన్నమాట. ఈ విధంగా కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే పొడవు అనేది స్టిచ్ చేయించుకున్న బ్లౌజులు కూడా హాఫ్గా చేయమని అయితే వస్తారనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే మనము వీటిని వాళ్ళకి నచ్చిన విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇవ్వాలండి. మనం నార్మల్గా బ్లౌజులు కుట్టడమే కాదనమాట, ఈ విధంగా రిపేర్ అనేది చేయటం కూడా నేర్చుకోవాలన్నమాట. ఈ వీడియో వచ్చేసి బిగినర్స్ కోసం అండి. కొత్త వారికి అయితే ఇవన్నీ తెలియదు కదా, దానికోసం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ జాకెట్ ప్రకారం సైడ్ జాయింట్స్ అనేది చేసేస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.